కూటమి 100 రోజుల పాలనపై ప్రజల అభిప్రాయం ఇదే. హాయ్ గైస్, ఐఎమ్ అంజలి. జగన్ పోయిన ఎన్నికలలో ఏకంగా 151 సీట్లు సాధించి తన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చాడు. అదే చాలా పెద్ద సంఖ్య అనుకుంటే, కూటమి చివరి ఎన్నికల్లో దానికి మించి ఏకంగా 164 సీట్లు సాధించి అధికారంలోకి రావడం జరిగింది. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకుంది. మరి ఈ 100 రోజుల కూటమి పాలన ఎలా ఉంది? ప్రజలు ఈ కూటమి పాలనపై ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు అన్న విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జూన్ 12న అధికారాలు పగ్గాలు చేపట్టిన కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నుకోబడ్డారు. సెప్టెంబర్ 21 తారీఖున కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయింది. మరి అలా వచ్చిన కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది అన్న వివరాల్లోకి వెళితే, ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలలో కేవలం పింఛన్ పెంపు తప్ప వేరే ఏ హామీలు అమలు పరచడంలో పెద్దగా విజయం సాధించలేకపోయారు అనే చెప్పాలి. కానీ ఉద్యోగ భర్తీ అయితే యువకులకు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు కదులుతున్నాయి. అది ఎంత త్వరలో చేస్తారు అన్నది వేచి చూడాలి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో 5 రూపాయలకు అన్నం పెట్టేలా 100 వరకు అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అలాగే గతంలో రైతులకు రావాల్సిన 1674 కోట్ల బకాయిలు కూడా ఈ ప్రభుత్వ అధికారంలోనే విడుదల అయ్యాయి. స్థానిక సంస్థలకు కూడా ఈ ప్రభుత్వం 1452 కోట్లను విడుదల చేసింది. ఇక రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నుండి 15,000 కోట్ల రూపాయలను సాధించి ఆంధ్రప్రదేశ్ కి రాజధానిని ఏర్పాటు చేయనున్నారు. ఇవి కూటమి చేసిన కొన్ని మంచి పనులు. మరి కూటమి రాజకీయం ఎలా కొనసాగింది అన్న వివరాల్లోకి వెళితే, ముఖ్యంగా వైసీపీని నాశనం చేయాలి అన్న దిశలోనే కూటమి అడుగులు పడడం జరిగింది. ఈ 100 రోజుల్లో పరిపాలన అభివృద్ధి కన్నా కూడా రాజకీయంగా పై చేయి సాధించాలి అనే కూటమి ప్రభుత్వం ఎక్కువగా ప్రయత్నించింది. వీరు అధికారంలోకి వచ్చాక నెలకో సమస్య చొప్పున 3 పెద్ద సమస్యలు ఎదురయ్యాయి. నంద్యాల 8 ఏళ్ల చిన్నారి మర్డర్ మిస్టరీ, గుడ్లవర్లరు కాలేజీ గర్ల్స్ న్యూడ్ పిక్స్ లీక్, విజయవాడ వరదల దారుణ పరిస్థితి. ఈ 3 విషయాల్లో కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమస్యలకు పరిష్కారం చూపలేకపోయింది. ఇక సంక్షేమ పథకాల విషయంలో భాగంగా ఇచ్చిన సూపర్ 6 పథకాలు కూడా అన్ని అమలు పరచలేకపోయింది. కూటమి పాలన గురించి సింపుల్ గా చెప్పాలి అంటే, కొన్ని మంచి పనులు మరియు పథకాలు చేపట్టడం అయితే ఈ ప్రభుత్వం చేసింది. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వ పాలనపై కూటమికి సపోర్ట్ చేసే ప్రజలు గత ప్రభుత్వం కంటే పాలన చాలా బాగుంది అని తెలియజేస్తుంటే, వైసీపీకి సపోర్ట్ చేసే ప్రజలు మాత్రం కూటమి ప్రభుత్వం వలన వారికి అంతగా నచ్చడం లేదు అని తెలియజేస్తున్నారు. మరి కూటమి పాలన మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే న్యూ బైట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.